శరన్నవరాత్రుల్లో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. అన్నమును ప్రసాదించే మాతృమూర్తి అన్నపూర్ణాదేవి. ఆహారం లేనిదే జీవులకు మనుగడ లేదు. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే ఈ తల్లిని సృష్టి పోషకరాల రూపంలో కొలుస్తారు. ఆది భిక్షువైన ఈశ్వరునికి భిక్ష పెట్టిన అమ్మ అన్నపూర్ణాదేవి. కావున ఈ తల్లిని స్మరించుకోవటం వల్ల మేధాశక్తి వృద్ధి చెందడంతో పాటు మధుర భాషణం, సమయస్ఫూర్తి, బుద్ధి, వాక్సిద్ధి, ఐశ్వర్యం, సంపద ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ఓ చేతిలో అక్షయ పాత్ర, మరో చేతిలో గరిట పట్టుకొని అమ్మవారు సకల జీవరాశుల ఆకలి దప్పికలను తీరుస్తారు. అమ్మవారు ధరించిన అక్షయ పాత్ర సకల శుభాలను అందిస్తుంది. ఈరోజు అమ్మవారిని గంధం రంగు, లేత గోధుమ రంగు దుస్తులతో అలంకరిస్తారు. తెల్లని పుష్పాలతో పూజ చేస్తారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి దద్దోజనం, కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. జగన్మాతయే అన్నపూర్ణాదేవి అని ప్రశ్నోపనిషత్తు చెబుతుంది. అన్నపూర్ణాదేవిని నిత్యం కొలిచిన వారికి ఇతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు ఎర్రని వర్ణంతో, చందమామల గుండ్రని ముఖంతో, 3 నేత్రాలతో, 4 చేతులతో దర్శనమిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయ్యి ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యా స్వరూపిణి అన్నపూర్ణాదేవి. పురాణాల ప్రకారం ఒకప్పుడు భూమిపై ఆహార కొరత ఏర్పడి ప్రజలు ఆకలితో అలమటించేవారు. తమను ఈ విషమ పరిస్థితి నుండి రక్షించి తమను ఆదుకుని ఆకలి తీర్చమని ప్రజలు పరాశక్తిని పరిపరి విధాలా పూజించి ప్రార్థించగా అమ్మవారు మార్గశిర మాసం పౌర్ణమి రోజున అన్నపూర్ణాదేవి రూపాన్ని ధరించి ప్రజలందరి ఆకలిని తీర్చారు. అలాగే పరమేశ్వరుడు భిక్ష పాత్రను పట్టుకుని అమ్మవారి వద్దకు వెళ్ళి ఆహారాన్ని తీసుకుని ఆకలితో ఉన్న ప్రజలకు పంచాడు. అనంతరం భూమిపై ఆహారం, నీటి సంక్షోభం ముగిసింది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావటం ఈ అవతార విశేషం. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఏదీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న పరమార్థం. అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది. దక్షయజ్ఞం అయిన తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. పెద్దయ్యాక ఈశ్వరుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు. ఆ విషయం తెలుసుకుని పార్వతీదేవి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడిని ఆరాధిస్తుంది. శివుడిని ధ్యానం నుండి మేల్కొల్పడానికి దేవతలు మన్మధుడి సహాయం కోరతారు. మన్మధుడు శివునిపై పుష్పబాణం ప్రయోగిస్తాడు. ఫలితంగా శివుని ధ్యానం చెదిరిపోయింది. దానితో ఈశ్వరుడు ఆగ్రహించి తన 3వ కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ తర్వాత ఆ బోళశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు. పార్వతీదేవికి ఏం చెయ్యాలో తెలియదు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో ఇలా చెబుతాడు: తల్లి, పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు. కావున నీవు పవిత్ర కాశీక్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్నలను అందుకో. సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు, భిక్ష అర్థిస్తాడు అని చెప్తాడు. నారద మహర్షి చెప్పినట్లు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణ భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చాడు. పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంటుంది. దానితో బోళశంకరుడికి సర్వము అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణను తెలుసుకుని ఆమెను స్వీకరించాడు. అప్పటి నుండి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు. ఇలా అన్నపూర్ణాదేవి ఆ బోళశంకరుడికి భిక్షం వేసింది. కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా మరొక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి పరమశివుడు ప్రపంచంలో ఆహారంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మాయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది. దాంతో ఆహారం దొరకక ప్రజలు తపించిపోతారు. ప్రజల కష్టాలను చూడలేని జగన్మాత తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు.